పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ పరువు తీసేసింది. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు అమెరికాతో చట్టాపట్టాలు వేసుకుని అదేదో చేసింది. మేము అత్యుత్తమైనటువంటి దేశంతో స్నేహం చేస్తున్నామంటూ ప్రపంచంలోనే ఏదో చెప్పబోయింది. చివరికి ట్రంప్ కూడా పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడేమొచ్చేసి సౌదీ అరేబియాతో జతకట్టింది. సౌదీ అరేబియాతో జతకడితే సౌదీ అరేబియాపై దాడి చేసినా లేదా పాకిస్తాన్ మీద దాడి చేసినా ఇరు దేశాల మీద దాడి చేసినట్లుగానే అభివర్ణించాల్సి వస్తుందంటూ ఆ రోజు ప్రకటన చేశారు. చివరికి ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ మీద విరుచుకుపడినా సౌదీ అరేబియా కనీసం మాట్లాడడం లేదు. ఇద్దరు కూడా సమయనం పాటించండి అంటూ మాట్లాడేసి ఊరుకుందనమాట. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద విరుచుకుపడమే కాకుండా ఆ దేశ రక్షణ మంత్రి ఆఫీస్ కవాజ్ని రానివ్వకుండా అడ్డుకుంది. అంటే ఆఫీస్ కవాజ్ ఆఫ్ఘనిస్తాన్ లో పర్యటిస్తానంటే అవసరం లేదులే, నువ్వేం పర్యటించొద్దు అనేసారు. అంతేనా, ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ ను కూడా రానివ్వలేదు. అతని వీసాను కూడా రద్దు చేసేసింది. ఇప్పుడు పాకిస్తాన్ తో ఆడాల్సినటువంటి ట్రయాంగిల్ సిరీస్ ఏదైతే ఉందో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఈ ట్రయాంగిల్ సిరీస్ లో పాకిస్తాన్ పక్కన పడేసింది ఆఫ్ఘనిస్తాన్. మన ఆసియా కప్ లో పూర్తిగా పరువు పోగొట్టుకుంది పాకిస్తాన్. ఇప్పుడేమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పూర్తిగా పరువు పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఆ సౌదీ అరేబియా రావడం లేదు, అమెరికా దీని గురించి మాట్లాడడం లేదు. మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే సరే ఇది అయిపోయి నేను వస్తాను, ఇజ్రాయేల్ అలాగే ఈజిప్ట్లో ఈ ఒప్పంద సంతకాలు ఏమన్నాయి కదా అవన్నీ అయిపోతే వచ్చి చూస్తాను అన్నాడు. ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఎందుకంటే ఇప్పుడు బగ్రామ్ ఎయిర్పోర్ట్ కూడా కావాలంటున్నాడు ట్రంప్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పుడు ఏ విధంగా కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. ఒకవైపు ఏమొచ్చేసి చైనా, మరొక వైపు ఏమొచ్చేసి భారత్ దీన్ని ఖండిస్తున్నాయి. బగ్రామ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడానికి లేదు, అమెరికా దాన్ని ఎలాగా దక్కించుకుంటుంది, ఏ విధంగా స్వాధీనం చేసుకుంటది, ఇది కరెక్ట్ కాదు కదా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లే అని ఇప్పుడు రెండు వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడు. ఏ విధంగా చూసినా పాకిస్తాన్కి పరువు పోయినట్లే. సైనికులు ఇంచుమించు 60 మంది పైగా చనిపోయారు. ఇంకా లోపల అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి దాడుల్లో అంటే ఇప్పుడు టీఎల్పీ ఉంది కదా, తెహ్రీకి లబైక్ పార్టీ చేసినటువంటి నిరసనలో కూడా 5 మంది పోలీసులు చనిపోయారు. ఎక్కడి నుంచి ఎటు చూసినా పాకిస్తాన్కి ముప్పేట దాడి.